నమస్తే వెల్కమ్ టు మెగా 9 నేను సిరాజ్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేసినటువంటి విషయం విదితమే అయితే భారతదేశంలో కొత్త ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యేటువంటి వ్యక్తిని ఏ దక్షిణ ప్రాంతం లేదా ఉత్తర ప్రాంతం లేదా ఈశాన్య ప్రాంతంలో ఎటువైపు నుంచి ఏ సామాజిక వర్గానికి నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం భారతదేశం మొత్తం ఇదే చర్చ జరుగుతుంది అయితే జగదీప్ ధన్కర్ గురించి కూడా ఒకసారి మనం చెప్పుకోవాలి భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి జగదీప్ ధన్కర్ తన రాజీనామాను మన పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజే ఇవ్వడం జరిగింది ఇది కీలకమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది ఎందుకంటే భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎలాంటి షెడ్యూల్ లేకుండా రాష్ట్రపతి భవన్కి వెళ్ళి డైరెక్ట్గా ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నానని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ఆరోగ్యమైనటువంటి కారణాలు అనారోగ్యానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్స్ గతంలో కొన్ని సంఘటనలు మనం చూసాం జగదీప్ ధన్కర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ ఉన్నట్టండి ఒక్కసారిగా రాజీనామా చేసేటువంటి సిచ్యువేషన్ దాకా ఎందుకు వచ్చింది దీని వెనకాల ఎన్డీఏ ఒత్తిడి ఉందా ఎన్డీఏ ప్రభావంతోనే ఆ ఒత్తిడితోనే జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు ఇటు కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి వస్తున్నటువంటి విమర్శ మొత్తం మీద జగదీప్ ధన్కర్ వ్యవహార శైలి మాత్రం కొంతవరకు అనేక ప్రశ్నలకి రాజీనామా చేసినటువంటి పరిస్థితికి రావడానికి ఉన్నటువంటి కారణాలు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మొత్తం మీద జగదీప్ ధన్కర్ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు కొంతవరకు దూకుడు స్వభావం ఉండేటువంటి వ్యక్తి చాలా వరకు రాజ్యసభ సమావేశాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం చాలా గమనించినట్లయితే ప్రతిపక్షాలని తన ఏదైతే వ్యక్తీకరణ ఉందో దాని ద్వారా కూడా కొంతవరకు వివాదాస్పదమైనటువంటి అంశాలు కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ప్రతిపక్ష ఎంపీలను నిరోధించడం అధికార పార్టీకి ఇచ్చేటువంటి ఏదైతే సమయభావం ఉందో దాన్ని పెంచడం ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవడం ప్రతిపక్షాలన్నీ కూడా జగదీప్ ధన్కర్ మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేటువంటి సిచ్యువేషన్ దాకా కూడా పోయినటువంటి ఘటనలు కూడా మనం చూసాం కానీ అదే ప్రతిపక్షాలు ఈరోజు జగదీప్ ధన్కర్ ఎందుకు రాజీనామా చేశారు ఎన్డీఏ ఎలా ఒత్తిడి చేసింది అనేటువంటి అంశాలు కూడా చెప్తున్నాయి దాంట్లో కొంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఎందుకంటే వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ సర్కార్తో ఆ గవర్నర్ ఏదైతే ఒసిగేటువంటి విధానం ఉందో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని తేడాల తర్వాత ఏరి కోరి ఈయన ఉపరాష్ట్రపతిగా తీసుకురావడం జరిగింది ఎన్డీఏ సర్కార్ దాని తర్వాత జగదీప్ ధన్కర్ కూడా వ్యవహార శైలిలో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాలు స్వతహాగా ఈయన లాయర్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు వాళ్ళిటిని ఎత్తి చూపేటువంటి విధానం దాంట్లో విమర్శించేటువంటి విధానం ఇలాంటి చర్యల ద్వారా తనకంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొంతవరకు హిమాచల్ ప్రదేశ్లో గతంలో కొంతవరకు అనారోగ్యానికి గురి కావడం ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఈ మొత్తం మనం చూస్తూనే ఉన్నాం కానీ అప్పుడు దాని తర్వాత కూడా పాలిటిక్స్లో కానివ్వండి పార్లమెంట్ సమావేశాల్లో కానివ్వండి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి కానీ ఉన్నటువంటి ఒక్కసారిగా పార్లమెంట్ సమావేశాలు జరిగేటువంటి ముందే రాజీనామా ఇచ్చేటువంటి అవకాశం ఉంది కదా అప్పుడు ఎందుకు ఇవ్వలేదు పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన తర్వాత రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది కదా అప్పుడు ఎందుకు ఇవ్వలేదు పార్లమెంట్ సమావేశాలు మొదటి రోజు పూర్తయిన తర్వాతే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు ప్రతిపక్షాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే దేశంలో ఒక ఎంపీ రాజీనామానో ఎమ్మెల్యే రాజీనామానో ఒక మంత్రి రాజీనామానో ఒక ముఖ్యమంత్రి రాజీనామాను ఎవరంతగా పట్టించుకోరు ఎందుకంటే దాని తర్వాత వచ్చేటువంటి పర్యవసానాలు చాలా వరకు ఉంటాయి కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఏదైతే ఉందో రాష్ట్రపతి పదవి ఉపరాష్ట్రపతి పదవి ప్రధానమంత్రి పదవి ఇలాంటివన్నీ కూడా మనం కొంతవరకు కీలకంగా భావిస్తూ ఉంటాం అది కూడా స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఉపరాష్ట్రపతుల్లో రాజీనామా చేసినటువంటి ఘటనలు కొంతవరకు ఉన్నాయి అంటే శంకర్ దయాళ్ శర్మ కానివ్వండి నారాయణ కానివ్వండి వీళ్ళందరూ కూడా రాష్ట్రపతులుగా ఎన్నికయ్యారు కాబట్టి రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ జగదీప్ ధన్కర్ విషయంలో కొంతవరకు రాజకీయ ఒత్తిడి రాజకీయమైనటువంటి కారణాల వల్లే రాజీనామా చేశారని కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా వీటిలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏదైతే జస్టిస్ వర్మకి సంబంధించినటువంటి అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో ప్రతిపక్షాలకు సహకరించారు ప్రతిపక్షాలు కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎంపీల సంతకాలు తీసుకొని కూడా దాన్ని ప్రవేశపెట్టేటువంటి ప్రక్రియలో కొంతవరకు ప్రభుత్వ వ్యతిరేక ధోరణిని అవలంబించారు అని దీని మీద బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు అని కొంతవరకు వార్తలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది జస్టిస్ వర్మ కేసు మనం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చూసాం దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ ఎన్డీఏ కానివ్వండి అందరు సిద్ధంగా ఉన్నారు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికి కానీ లోక్సభలో ప్రవేశపెట్టాలా రాజ్యసభలో ప్రవేశపెట్టాలా ఇది కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కానీ రాజ్యసభలో చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు దానికి ప్రతిపక్షాలతో సంతకాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా బీజేపీకి గురుగా ఉండడం అదేవిధంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా పార్లమెంట్లో ఒకసారి ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ప్రసంగానికి చాలా వరకు కూడా అడ్డుకునేటువంటి అంటే జేపీ నడ్డానే స్వయంగా చాలా వరకు కూడా ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి మాటలు రికార్డుల్లోకి వెళ్ళవు అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది దాని తర్వాత
బీఏసీ మీటింగ్ అనేటువంటి వ్యవహారంలో కూడా జేపీ నడ్డా, కిరణ్ రిజిజు వీరి ఇరువురు కూడా రాకపోవడం కూడా జగదీప్ ధన్కర్ కొంతవరకు మనస్తత్వానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వ్యవహారంలో జగదీప్ ధన్కర్ మనస్తత్వానికి గురై రాష్ట్రపతి భవన్కు స్వయంగా వెళ్లి రాష్ట్రపతిని కలిసి రాజీనామా ఇచ్చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఒకటి గమనించాలి. ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి, రాజ్యసభ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఒక్కసారిగా తన రాజీనామా లేఖను అనారోగ్య కారణాలతో ఇస్తున్నానని చెప్పిన తర్వాత కూడా బీజేపీ నేతలు ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి కనబడట్లేదు. దాదాపు ఒక 24 గంటల తర్వాత లేకపోతే కొన్ని 15 గంటలు ఆ సమయంలోనే కొంతమంది స్పందించడం, త్వరగా కోలుకోవాలని కోరుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేయడం జరిగింది, మీ ఆరోగ్యం బాగుండాలి, మీకు అనేక అవకాశాలు ఉన్నాయి, అనేక సేవలు మీరు అందించారు. అంటే బీజేపీ నుండి ఈయన పొందినటువంటి సేవలను, అవకాశాలన్నింటినీ కూడా ప్రధానంగా ప్రస్తావించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే దీంట్లో ఎలాంటి కారణాలు ఉన్నాయి అనేది మాత్రం అందరిలో కొంతవరకు ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పటివరకు జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. భారతదేశంలో ఉపరాష్ట్రపతిని ప్రధానంగా లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కలిసి ఎన్నుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికవుతారు? ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చర్చ ఇదే జరుగుతుంది. కొత్త ఉపరాష్ట్రపతి భారతదేశానికి ఎవరు రాబోతున్నారు? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 63 క్లాస్ 2 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజీనామా చేసినా, లేదా ఉపరాష్ట్రపతి మరణించినా, లేదా ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలిగినా వీలైనంత త్వరగా భారత ఉపరాష్ట్రపతిని నియమించాలి. ఇది భారత రాజ్యాంగం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉపరాష్ట్రపతిగా నెక్స్ట్ ఎవరు ఎన్నిక కాబోతున్నారు అనేది ఇప్పుడు చర్చ మొదలైంది. కాబట్టి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లలో కొంతమంది పేర్లను నేను మీ ముందు ప్రస్తావించేటువంటి అవకాశాన్ని తీసుకుంటున్నాను. వీటిలో ఒక 2 పేర్లు మాత్రం నేను ఒక ఆప్షనల్గా పెట్టుకున్నాను. ఎందుకంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈయన ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామి ఉన్నటువంటి వ్యక్తి. ఉపరాష్ట్రపతిగా ఈయన ప్రధానంగా ప్రస్తావించాలని కొంతమంది వాదనలు వినిపించినా అది ఇప్పట్లో పూర్తి స్థాయిలో జరిగేది కాదు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి కాని వ్యక్తి గురించి మనం ఎందుకు డిస్కషన్ చేయాల్సి వస్తుంది అంటే ప్రతిదానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఈ క్లారిటీలో భాగంగా చంద్రబాబు నాయుడు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసేటువంటి ప్రసక్తి ఎక్కడా లేదు. ఎందుకంటే ఆయన ఆ రాష్ట్రానికే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఐకే గుజరాల్, దేవగౌడని ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి ఆ సమయంలోనే ప్రధానమంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు గారిని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. కానీ ప్రధానమంత్రి పదవి వద్దు, నాకు రాష్ట్రమే ముఖ్యమని ఆయన ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దేశ రాజకీయాల్లో వెళ్ళే అవకాశాలు తక్కువ. అది కాకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఈ టైంలో ఆయన తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. 2 దత్తాత్రేయ గారు, ప్రస్తుతం ఈయన హర్యానా గవర్నర్గా పనిచేశారు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి, తెలంగాణ నేత. ఈ పేరు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన ప్రధానంగా కొన్ని అంశాలు చెప్పారు. బీసీ నేత అయినటువంటి ఈయనకి గవర్నర్ పదవి అయిపోయింది కాబట్టి ఈయనకి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వండి, ఉపరాష్ట్రపతి పదవి తెలంగాణ బిడ్డకి ఇచ్చినట్లయితే మేము ఇండియా తరపున చర్చలు జరిపి బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునేటువంటి ప్రాసెస్లో మేము సహకరిస్తాం, మేము మద్దతు ఇస్తాం. కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఉంటుంది. మీరు కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది. తెలంగాణలో బీసీలో 42% రిజర్వేషన్లు అనేటువంటి అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. కాబట్టి దానిలో భాగంగా ఇది కూడా అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఉపరాష్ట్రపతిగా బండారు దత్తాత్రేయ బీజేపీకి చెందినటువంటి వ్యక్తే. ఆయన గవర్నర్గా సేవలు అందించారు, 2 రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్నారు. కానీ బీజేపీ అవకాశం కల్పిస్తుందా? ఇది కూడా కొంతవరకు ఉంది. సో కాబట్టి వీళ్ళిద్దరిని పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కావాలి, కేంద్ర మంత్రుల ఎంపిక కానివ్వండి, గవర్నర్ల ఎంపిక కానివ్వండి, కొంతవరకు కీ రోల్లో పోషిస్తున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. 2 బీజేపీకి చెందినటువంటి నేత, ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపాదించారు. కాబట్టి ఇది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీలో ఎవరికి ఏ పదవి వస్తుంది, ఎవరిని ఏ సమీకరణాలతో ఎంపిక చేస్తారు అనేది మాత్రం చాలా క్వశ్చన్ మార్క్, ఎవరికి ఊహకందనటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ అధ్యక్షుల దగ్గర నుంచి రాష్ట్రపతుల వరకు ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతి పదవి కోసం చాలా స్పష్టంగా వినిపిస్తున్నటువంటి పేరు. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈయనకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేస్తారు. కాబట్టి బీహార్లో బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటుంది. ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఇతని కుమారుడు ఎవరైతే ఉన్నారో వీరు నిశాంత్ కుమార్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తుంది అనేటువంటిది ఒక కొంతవరకు వాదన వినిపిస్తుంది. రేపు అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో బీహార్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. బీహార్ ఎలక్షన్స్ తర్వాత బీహార్లో ప్రస్తుతం ఏదైతే ఉందో బీహార్కి చెందినటువంటి వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా బీహార్కి చెందినటువంటి వ్యక్తి జాతీయ స్థాయిలో ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నారు. కాబట్టి అక్కడ ఓటు బ్యాంకును క్యాష్ చేసుకోవడం. 2 బీజేపీ బీహార్లో పాగా వేయాలి అంటే అక్కడ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంతకాలం బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకునేటువంటి అవకాశం, ఇచ్చేటువంటి అవకాశం, వచ్చేటువంటి అవకాశం కూడా లేదు.
కాబట్టి ఇతని కుమారుడికి ఒక 3 సంవత్సరాలు లేదా బీజేపీకి ఒక 2 సంవత్సరాలు ఇలా ముఖ్యమంత్రి పదవిని పంపకాలు చేసుకొని బీహార్ ముఖ్యమంత్రికి నితీష్ కుమార్కి ఉపరాష్ట్రపతిగా ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కొంతవరకు వార్తలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్, నితీష్ కుమార్ ఒప్పుకుంటారా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంది. నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతి పదవికి ఒప్పుకుంటారా? నితీష్ కుమార్ ఎప్పుడు ఏ పార్టీతో మద్దతు కలిపి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందో మనకి ఎప్పుడు ఊహరికి అందం. అన్ని హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎక్కడికక్కడ స్పాంటేనియస్గా ఆయన ఎప్పుడెప్పుడు పార్టీలు జరుగుతున్నటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ కూడా కొంతవరకు నమ్మేటువంటి సిచ్యువేషన్ కొన్ని దశల్లో ఉండేది కాదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ సర్కార్లో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఓకే. బట్ నితీష్ కుమార్కి ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే మాత్రం బీహార్లో బీజేపీకి కొంతవరకు సానుకూలంగా ఉంటుంది అంటున్నారు. బీహార్ బీజేపీ నేతలే నితీష్ కుమార్ పేరును కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఈయన కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పటికీ గత కొంతకాలంగా బీజేపీకి దగ్గర అవుతున్నారు కాబట్టి ఆపరేషన్ సింధూర్లో భాగంగా వివిధ దేశాల్లో మనకు జరిగినటువంటి ఏదైతే ఉందో సింధూర్ అనేటువంటి ఆపరేషన్కి సంబంధించి తనదైన వాణిలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి, అదేవిధంగా కీలకమైనటువంటి కేరళకు చెందినటువంటి వ్యక్తి. ఈయనకు సంబంధించినటువంటిది ఉపరాష్ట్రపతి ఇచ్చినట్లయితే అటు రాజ్యసభ సమావేశాలు కూడా నిర్వహణకు సంబంధించి కొంతవరకు సాఫీగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కేరళకి బీజేపీకి సంబంధించి కొంతవరకు పార్టీ బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇలాంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 2 ఇక దాని తర్వాత వీకే సక్సేనా అనేటువంటి పేరు వినంగానే మనకు చాలా వరకు కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పేరు, కొంతవరకు వినిపిస్తూ ఉన్నటువంటి పేరు. అదేవిధంగా మనోజ్ సిన్హా, వీళ్ళిద్దరు కూడా జమ్మూ కాశ్మీర్ అండ్ ఢిల్లీకి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా మనకి వీకే సక్సేనా ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతవరకు నిరోధించడంలో ఆమ్ ఆద్మీ పార్టీతో జరిగినటువంటి విభేదాలకి బహుమానంగా ఈయనకు ఉపరాష్ట్రపతి పదవి వస్తుందా అనేటువంటి అంశం కనిపిస్తుంది. 2 మనోజ్ సిన్హా కూడా ఈయన కూడా జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ నెంబర్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పాలన కూడా చాలా సాఫీగా జరిగేటట్టు చూసినటువంటి పర్సన్. యాజ్ ద సేమ్ టైం బీజేపీకి అతి దగ్గరగా ఉన్నటువంటి పర్సన్ కాబట్టి ఈయన కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఉంది. ఇక దీనికి సంబంధించి బీహార్ గవర్నర్ ఆరిఫ్ ఈయన గవర్నర్గా పనిచేస్తున్నారు కాబట్టి బీహార్లో ప్రజెంట్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళీ ఉపరాష్ట్రపతిగా నియమించడం, యాజ్ ద సేమ్ టైం ఈయన్ని ముస్లిం ఓటు బ్యాంకు కొంతవరకు తమ వైపు మార్చుకునేటువంటి అవకాశం కనిపించేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ సమీకరణాల దృష్ట్యా కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి హరివంశ్ నారాయణ్ కూడా రేస్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనే ఉపరాష్ట్రపతిగా ఎన్నిక చేస్తే అటువైపు కూడా ఆర్జేడీ పార్టీకి సంబంధించి కూడా కొంతవరకు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. సో బీహార్కి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అలా కూడా ఆ సమీకరణాలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం మీద ఉపరాష్ట్రపతి ఎన్నికలు మాత్రం దేశంలో ఇప్పుడు కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఎవరెవరికి అవకాశాలు వస్తాయి, ఎవరు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబోతున్నారు, బీజేపీ నేతల మదిలో ఏముంది, కొత్త ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశాలు కూడా అధ్యక్షత వహించాలి కాబట్టి అంటే ఎక్స్ అఫీషియో చైర్మన్గా కూడా ఉంటారు కాబట్టి సో రాజ్యసభ సమావేశాలు కూడా సమర్థవంతంగా ఎన్డీఏ ప్రభుత్వానికి వారికి కూడా సులభతరంగా ఉండేటువంటి వ్యక్తిని నియమించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత త్వరగా కంటే కనీసం ఒక నెల రోజులు ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. లోక్సభలో ఉన్నటువంటి 543 మంది సభ్యులు ఉంటారు. ఇంకా రాజ్యసభలో వచ్చేసి దాదాపు ఒక 250 మంది ఉంటారు. 250 మందిలో 238 వరకు కూడా ఎన్నికయ్యేటువంటి పరిస్థితి. రాష్ట్రాల నుంచి ఒక 12 మందిని కూడా రాజ్యసభ నామినేట్ చేస్తారు. కాబట్టి రాష్ట్రాల అసెంబ్లీలతో సంబంధం లేదు కాబట్టి, రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికయ్యేటువంటి ఎమ్మెల్యేలతో సంబంధం లేదు కాబట్టి, ఓన్లీ లోక్సభ రాజ్యసభ సభ్యులతో మొత్తం కలిపిన ఎలక్టోరల్ కాలేజీ దీన్ని ఎన్నుకుంటుంది కాబట్టి కొంతవరకు బీజేపీకి 2 సభల్లోనూ కొంతవరకు బలం ఉంది కాబట్టి బీజేపీకి చెందినటువంటి నేత లేదా బీజేపీ ఎంపిక చేసినటువంటి నేతే ఉపరాష్ట్రపతిగా ఎన్నికవుతారనేది మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. సో ఆ బీజేపీ తన పక్షాలు ఏదైతే ఉన్నాయో ఆ పక్షాలకు సంబంధించి తన భాగస్వాములు ఉన్నటువంటి వారి యొక్క సలహాలు తీసుకుంటుందా, లేదా తనే పార్టీకి చెందినటువంటి వారిని నియమిస్తుందా, లేదా అపోజిషన్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీకి దగ్గర అవుతున్నటువంటి వ్యక్తిని నియమిస్తుందా, లేదా ప్రెజెంట్ జరిగేటువంటి ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తూ అక్కడ అవకాశాలు కల్పించుకొని జాతీయ స్థాయిలో పోస్ట్ ఇచ్చేసి బీహార్లో తన ఓటు బ్యాంకును సాధించేటువంటి ప్రయత్నం చేస్తుందా, లేదా కేరళలో పాగా వేసేటువంటి ప్రయత్నం చేస్తుందా, సమర్థవంతంగా ఢిల్లీలో అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కొన్ని సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ తీసుకునేటువంటి అవకాశం ఉందా అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. పూర్తి స్థాయిలో ఒక నెలలో భారత ఉపరాష్ట్రపతి ఎవరు ఎన్నికవుతారు అనేది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ పేర్లు అయితే మాత్రం కీలకంగా వినిపిస్తున్నాయి. సో వీరిలో ఉపరాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.